నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో చూస్తున్నట్టయితే ఒక 3 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రాబోతున్నట్టు మరి వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉన్నాయి, ఆ మూడు నియోజకవర్గాలు ఏంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే ఏపీలో మరొకసారి ఎన్నికలు అంటే ఉప ఎన్నికలు రాబోతున్నాయి 3 నియోజకవర్గాలలో అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం అంటారు? సో ఆ 3 స్థానాలు ఉప ఎన్నికలు రావాలంటే కనుక నైతికంగా ఆలోచించాలి ఆ లీడర్స్. అలాగే చట్టం తన పని తాను చేసుకోపోవాలి. ఈ 2 జరిగితే 3 చోట్ల ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ అని అంటే, 1 కడప లోక్సభ స్థానం, 2 పులివెందుల, 3 సత్యవేడు. ఈ 3టికి 3 రకాల హిస్టరీ ఉంది ఉప ఎన్నికలు రావడానికి, వాటిని విశ్లేషించుకోవడానికి. ఏంటంటే, ఇప్పుడు కడపకు సంబంధించి లోక్సభ ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నాడు. అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఉన్నాడు. సో వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అతన్ని కనుక అరెస్ట్ చేసి అతన్ని కనుక రిమాండ్కి పంపించి జైల్లో పెడితే ఇమీడియట్గా అతను రాజీనామా చేయాల్సి వస్తుంది. రాజీనామా చేస్తే వెంటనే ఉప ఎన్నికలు రావడానికి అవకాశం ఉంది. సో ఆ కేసు ఇంతవరకు ఆగడానికి కానీ, బాబాయ్ మర్డర్ కేసుకు సంబంధించి శిక్ష పడకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు అని చెప్పి షర్మిల అనేక సందర్భాల్లో చెప్పింది. ప్లస్ అంతకుల్ని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి తీవ్రమైన విమర్శలు కూడా చేసింది. పైగా సునీతారెడ్డి, వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ఏం చెప్పింది, జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగింది అని చెప్పి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హంతకులను పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగింది అని చెప్పి కల్లాం అజయ్ రెడ్డి ఆయనే మాజీ సిఎస్ ఆయనే చెప్తున్నాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో నైతికంగా ఒకవేళ అవినాష్ రెడ్డికి శిక్ష జైల్లోకి పంపించి అరెస్ట్ చేసి సిబిఐ వాళ్ళు చేస్తే జగన్మోహన్ రెడ్డి కూడా రాజీనామా చేయాలి పులివెందులకి. ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆయన ఏమాత్రం నైతికంగా ఆలోచిస్తే అవినాష్ రెడ్డి జైలుకి వెళ్ళంగానే ఆయన కూడా రాజీనామా చేయాలి. అప్పుడు కడప లోక్సభ, పులివెందుల అసెంబ్లీ, ఈ 2టికి ఉప ఎన్నికలు రావడానికి అవకాశం ఉంది. ఇంకొక కోణం నుంచి విశ్లేషణ చేసుకుంటే, ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డికి ఉన్నారు. వీళ్ళల్లో 8 మంది వివిధ పార్టీలకు వెళ్ళటానికి సిద్ధమవుతున్నారు. పోతే 3 మాత్రమే ఉంటారు. ఈ 3లో ఏం చేస్తారు 3తోటి అని చెప్పి కనుక అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి అసలు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసేసి డిసెంబర్ నుంచి ప్రజల్లోకి వెళ్తారు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. సో కేవలం ఆయన ప్రతిపక్ష నేతగా హోదా ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు. అది ఇచ్చేటువంటి పరిస్థితి లేదని క్లారిటీగా అర్థమవుతుంది. అది ఇవ్వకపోతే అసలు అసెంబ్లీకే వెళ్ళను అనేటువంటి యాంగిల్లో ఆయన ఉన్నాడు. అసెంబ్లీకి వెళ్ళినప్పుడు నీకు ఎమ్మెల్యే పదవి ఎందుకు అని ప్రజలు నిలదీస్తారు. అందుకని ఆయన ఎమ్మెల్యేకి కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది. సో ఒకవైపు ఏమో కడప లోక్సభ ఉప ఎన్నిక, ఇంకొక వైపు ఏమో పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఎవరు పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అని అంటే కనుక, పులివెందుల నుంచి భారతిరెడ్డి పోటీ చేసే అవకాశం ఉందని చాలా కాలం నుంచి వినిపిస్తుంది. ఇక కడప లోక్సభకి ఎవరు పోటీ చేస్తారని అంటే, షర్మిల ఎలాగో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి లోక్సభకు పోటీ చేసి ఆయన ఏదో ఢిల్లీ రాజకీయాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. ఒకవేళ అదేమన్నా చేస్తారేమో. మొత్తం మీద బై ఎలక్షన్లు వస్తే అలా జరిగే అవకాశం ఉంది. ఇక 3వది తాజాగా జరిగినటువంటి పరిణామాన్ని కనుక తీసుకుంటే, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆయన రాసలీల వ్యవహారంలో ఆయన చిక్కారు. రాసలీల వ్యవహారంలో చిక్కి ఆయన 3 రాత్రులు 3 హోటల్స్లో తిప్పి తెలుగుదేశం పార్టీ లీడర్ని ఏ విధంగా లైంగికంగా వేధించారో ఆవిడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. పైగా దానికి సంబంధించి ఎవిడెన్స్లు అన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఆవిడ అందజేయడం జరిగింది. లెటర్ రాశారు. ఆ లెటర్ని మీడియాకు కూడా విడుదల చేశారు. వెంటనే చంద్రబాబు నాయుడు స్పందించి పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఆయన నైతికంగా ఆలోచిస్తే, ఎవరు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాని పంపించాలి స్పీకర్కి. పంపిస్తే స్పీకరు ఇమీడియట్గా దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అది యాక్సెప్ట్ చేస్తే అప్పుడు సత్యవేడికి కూడా ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఉప ఎన్నికలు రావడానికి అవకాశం ఉన్నట్టు నియోజకవర్గాలు
3 కనిపిస్తున్నాయి. ఒక లోక్సభ, 2 అసెంబ్లీ స్థానాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆదిమూలం ఎపిసోడ్ అనేది మనం కనుక చూస్తే ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి రాసలీల వ్యవహారాలు అధికారంలో ఉన్నప్పుడు, అధికారం పోయిన తర్వాత చాలా వచ్చాయి. న్యూడ్ కాల్స్, ఎంపీకి సంబంధించిన న్యూడ్ కాల్స్ వచ్చినాయి కదా. తర్వాత గంట అరగంట ఇప్పుడు సంజన అంటూ అంబటి రాంబాబు ఎలా మాట్లాడారో ఆ ఆడియో బయటకు వచ్చింది. ఆ తర్వాత ఉత్తరాంధ్రకు సంబంధించిన అవంతి శ్రీనివాసు అరగంట చాలని చెప్పి ఆయన ఫోన్లో మాట్లాడింది, ఆ ఆడియో అది ఒకటి బయటకు వచ్చింది. తర్వాత ఈ మధ్యకాలంలో సాయిరెడ్డి అలాగే శాంతి వ్యవహారం బయటకు వచ్చింది. దువ్వాడ శ్రీనివాస్ అయితే ఇప్పటికీ నడుస్తుంది. అండ్ దువ్వాడ శ్రీనివాసు అలాగే దివ్యల మాధురి, అంతేనా, దివ్యల మాధురి, వాణి, ఈ మొత్తం ట్రయాంగిల్ ఫైట్ నడుస్తుంది వాళ్ళ మధ్యలో. మళ్ళీ ఇప్పుడు తాజాగా అనంతబాబు అని అతను వచ్చింది. అనంతబాబుది అసలు ఎంతమందితోటి అతనికి కాంటాక్ట్స్ ఉన్నాయి, ఎంతమందితో ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయో అర్థం కావట్లేదు. ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి అంటున్నారు. ఇప్పుడు జత్వాని హీరో కాదంబరి జత్వాని కేసు ఆ కుక్కల విద్యాసాగర్ రావు అని ఆయనది వచ్చింది. సో ఇలా అనేక రకాలు వచ్చినప్పటికీ కూడా ఎవరి మీద సస్పెన్షన్ అనేది లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈవెన్ దువ్వాడ శ్రీనివాస్ మీద కూడా సస్పెన్షన్ వేయలే, ఆ ధైర్యం కూడా చేయలే జగన్మోహన్ రెడ్డి. కానీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోనేటి ఆదిమూలం మీద ఇమీడియట్గా సస్పెన్షన్ వేశారు చంద్రబాబు నాయుడు. అంటే తెలుగుదేశం పార్టీ మీద ఇలాంటి ముద్ర పడకుండా చాలా జాగ్రత్త పడ్డాడు ఆయన. ముందు నుంచి ప్రికాషన్ తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శించడానికి కూడా అవకాశం లేకుండా ఇమీడియట్గా సస్పెండ్ చేసేసారు. సో ఇమీడియట్గా సస్పెండ్ చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి, అసలు ఆయన ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ఆదిమూలం అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆయన కనుక నైతికంగా సస్పెన్షన్ గురయ్యాడు కాబట్టి నైతికంగా ఆయన కనుక ఆలోచిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. అప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఆ వీడియో కరెక్ట్ కాదు, అది ట్యాంపర్ చేశారు, మార్ఫింగ్ చేశారు, ఇలా చెప్తున్నాడు ఆయన. సో దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. దాని మీద ఎంక్వైరీ కనుక పూర్తయి అది నిజమే అని చెప్పి కనుక తేలితే ఖచ్చితంగా అతని చేత రాజీనామా చేయించేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అతను నైతికంగా ఆలోచించి రాజీనామా చేయకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా అతన్ని రాజీనామా చేయమని చెప్పేటువంటి అవకాశం ఉంది. అప్పుడు సత్యవేడికి ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఇంకొక వైపు ఇప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి విచారణ చాలా వేగంగా జరుగుతుంది. చాలా వేగంగా జరుగుతుంది. పైగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కూడా మారిపోయింది కాబట్టి ఇప్పుడు ఏ రోజైనా సరే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయమని చెప్పి అనిపిస్తుంది. పైగా దానికి సంబంధించిన ఆధారాలను కూడా సిబిఐ ఆల్రెడీ ఛార్జ్షీట్ రూపంలో పొందుపరిచింది, ఛార్జ్షీట్ రూపంలో వేసింది. గూగుల్ టేక్అవుట్ దగ్గర నుంచి అన్ని రకాల ఆధారాలతో సహా ఏర్పాటు చేసింది. సో ఈ క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో అనూహ్యమైనటువంటి పరిణామాలు సంభవించేటువంటి ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఉప ఎన్నికలు వస్తే కనుక ఈ 3 సంబంధించినటువంటి చోట్ల రావచ్చు. ఇప్పుడు కోనేటి ఆదిమూలం రిజైన్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఇప్పుడు ఎమ్మెల్సీలు కొంతమంది ఉన్నారు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు కూడా రాజీనామా చేయాల్సి వస్తుంది, చేసేటువంటి అవకాశం ఉంది. బస్ అక్కడ కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. సో ఇది నైతికంగా ఆలోచించకుండా ఉంటే కనుక ఉప ఎన్నికలు రావు. నైతికంగా ఆలోచిస్తే కనుక 3 చోట్ల ఖచ్చితంగా ఉప ఎన్నికలు సమీప భవిష్యత్తులోనే వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.